అందరికీ నమస్కారం. ఏమైనా స్పెషల్ అకేషన్స్కైనా పండుగలకి కానీ చాలా ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే రెసిపీ సేమియా పాయసం. ఈ సేమియాని ఖచ్చితమైన కొలతలతో టిప్స్తో చేస్తే గంటల తర్వాత కూడా చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 20 నుంచి 25 జీడిపప్పు పలుకులు, సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు పలుకులు 15, 10 నుంచి 15 కిస్మిస్లు వేసుకుని జీడిపప్పు కొద్దిగా కలర్ మారి కిస్మిస్లు పొంగేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మరియు ఓవర్గా ఫ్రై చేసినా మాడిపోతూ ఉంటాయి కాబట్టి జీడిపప్పు కొద్దిగా కలర్ మారిన వెంటనే వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్లో 1 కప్పు సేమియా వేసుకుని సేమియా కూడా లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా త్వరగా మాడిపోతుంది కాబట్టి గరిటతో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సేమియాలు ఇలా కలర్ మారిన తర్వాత 1/2 లీటర్ నీళ్ళు, 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి. పాలతో పాటు ఉడికిస్తేనే సేమియా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 4 యాలక్కాయలని క్రష్ చేసుకుని వేసుకుని 8 నుంచి 10 నిమిషాల వరకు సేమియాను ఉడికించుకోవాలి. పాలు పొంగొచ్చేంత వరకు అని కాకుండా సేమియా ఉడికేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి. మనం తినే స్వీట్ని బట్టి షుగర్ అడ్జస్ట్ చేసుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి పాలు పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఎంతసేపు బాయిల్ చేస్తే పాలు అంత చిక్కబడిపోతూ ఉంటాయి కాబట్టి ఒకసారి పొంగొచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకుని ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.